కర్నూలు జిల్లా ఆదోనిలోని హిందూ యువత నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుమల నగర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుండి భీమాస్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. హిందూ మనోభావాలు దెబ్బతినకుండా హిందూ దేవాలయాలను పరిరక్షించాలంటూ ధర్నా చేశారు. సతీ సమేత వెంకటేశ్వర స్వామి వేషధారణాలతో చిన్నారులు నిరసన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తిరుమలలో లడ్డు అపవిత్రం చేసినటువంటి ఎంతటి వారినైనా శిక్షించాలంటూ హిందువులు మండిపడ్డారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒకటి వ్యవస్థ ఏర్పాటు చేసి దేవాలయాల సొమ్మును అనేక రకాల హిందూయేతర సంస్థలకు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పెద్దలందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఈనాడు భారతదేశంలో ఇస్లామిక్ సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. భూముల ద్వారా ఈ యొక్క ముసల్మాన్ వ్యవస్థకు కావలసినంత డబ్బు ఉంది. మరి దాన్ని ఎందుకు మీరు ఆదాయం తీసుకోవడం లేదు? దేవాదాయ ధర్మాదాయ అని చెప్పి దేవాలయాల యొక్క దక్షిణను వచ్చినటువంటి ద్రవ్యాన్ని తీసుకొని మీరు ఇమాములకు 5,000 ఇస్తారు, పాస్టర్లకు 5,000 ఇస్తారు. మరి నా భారతదేశంలోని ఎన్ని దేవాలయాలలోని అర్చకులకు మీరు 5,000 ఇస్తున్నారు? కనుక ఇలాంటి తప్పిదాన్ని మళ్ళీ పునరావృతం కాకూడదనే ఒక లక్ష్యంతో మా దేవాలయాలను ప్రైవేటీకరణ చేయండి. మా ప్రసాదం తినడానికి కూడా ఈ రోజున పందికొవ్వు అంటారు, ఆ యొక్క చేప నూనె అంటారు. అంటే మా ఇష్టం, మేమేమైనా చేస్తాము, భరించే తత్వం కలిగి ఉండండి హిందువులు అనేది మాకు నచ్చడం లేదు. కనుక మీరు దేవాదాయ శాఖను తొలగించండి, ఎండోమెంట్ విధానాన్ని తొలగించాలనేది మేము పబ్లిక్ గా గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము భగవంతుని కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒకటి వ్యవస్థ ఏర్పాటు చేసి దేవాలయాల సొమ్మును అనేక రకాల హిందూయేతర సంస్థలకు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పెద్దలందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఈనాడు భారతదేశంలో ఇస్లామిక్ సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. భూముల ద్వారా ఈ యొక్క ముసల్మాన్ వ్యవస్థకు కావలసినంత డబ్బు ఉంది. మరి దాన్ని ఎందుకు మీరు ఆదాయం తీసుకోవడం లేదు? దేవాదాయ ధర్మాదాయ అని చెప్పి దేవాలయాల యొక్క దక్షిణను వచ్చినటువంటి ద్రవ్యాన్ని తీసుకొని